హాయ్! హలో అండి. భూలక్ష్మి రెసిపీస్‌లో ఈరోజు పోహా చేయబోతున్నాను. పిల్లల టిఫిన్ బాక్స్‌లోకి చాలా బావుంటది. చూడండి అటుకులనైతే నేను తీసుకున్నాను ఒక పావు. వాష్ చేసుకోవాలి 4, 5 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నా ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే దబాయించండి. ఇక్కడ వాళ్ళు పోహా అంటారండి. చాలా బావుంటది. ఉదయం టిఫిన్‌లోకి పోహానే తింటారు. సాయంత్రం స్నాక్స్‌గా కూడా తింటారు. చాలా బావుంటది. చూడండి కడుక్కొని ఇలా పక్కన పెట్టేసుకోండి. టమాటా ఒకటి తీసుకున్నానండి. కడిగిపత్తా, పచ్చిమిర్చి 4 అలా కట్ చేసుకోండి. ఆనియన్ అలా కట్ చేసుకోండి. ఒక నిమ్మకాయ. మటర్ అండి ఆప్షనల్ అండి. మీ ఇష్టం పచ్చి మటర్ అవి. పొయ్యి పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కడిగిపత్తా అన్నీ వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన ఆనియన్లో మటర్ వేసి ఫ్రై చేసుకోండి. పచ్చి బఠానీ దాంట్లో ఉప్పు వేసి వేగనివ్వండి. ఒక టమాటా వేసుకున్నానండి కట్ చేసి. మూత పెట్టేయండి, మగ్గాలి కదా టమాటీ. మూత తీసి మళ్ళీ కలుపుకోండి. అందులో కొద్దిగా 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోండి, మగ్గుతాయి మసాలాలన్నీ. అందులో కడుక్కొని పక్కన పెట్టుకున్న పోహా అయితే వేసుకోండి. అంత అటుకులండి. బాగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. నేను దాంట్లో ఒక నిమ్మకాయ పిండేసుకున్నాను. మీ ఆప్షనల్ అండి నిమ్మకాయ. సేమ్ పులిహోరలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. నేనే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఉదయం నాస్తాకి, సాయంత్రం స్నాక్స్గా టేస్టీ రెసిపీ పోహా రెడీ. నచ్చితే ఇంట్లో చేసుకోండి. కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.